సుధాకరణతో నా పరిచయం చాలా సుదీర్ఘమైంది. అతను విద్యార్థి దశ దగ్గర నుంచి నాకు పరిచయమే. అతను ఏ రంగంలో ఏ రకంగా పనిచేసినా కూడా లోన కవిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ ఈ పుస్తకం తెచ్చాడు. నేను అంటా ఉండేవాడిని, ఇప్పుడు అంత పుస్తకం ఏవయ్యా బాగుంటుంది బ్రహ్మాండంగా అంటే నవ్వురుకునేవాడు. బహుముఖ వ్యాసంగి కదా, అందువల్ల ఆలస్యమైంది. ఇప్పటికైనా పుస్తకం తెచ్చిన సంతోషం. జీవితం ఒక రుణపత్రం, బాకి పెరిగిన సూర్యోదయాలెన్ని, కన్నీటి చుక్కలెన్ని, చిరునవ్వులెన్ని అనే ఒక ప్రశ్నతో మొదలైద్ది ఈ సంపుటి. నిరాశ లేని ప్రపంచం వైపు నడిపించే శక్తి కవిత్వం. నిరాశ చీకట్లలో కొడిగట్టిని కొనవైపురి దీపం, విస్తరించే ఎడారులలో ఇంకిపోని లోపలి సముద్రం. సీతాకరణం కొటేషన్ ఇది. వస్తువుని కవిత్వం చేయటం బాగా తెలుసానికి. అన్నిటికంటే నన్ను ఆశ్చర్యంలో ముంచే విషయం ఏమిటంటే, ఎక్కడా పొలిటికల్ లైన్ తప్పకుండా, తిరోగమన ఛాయ లేకుండా వస్తువుని డీల్ చేయటం. అది సుధాకరణలో ఉన్నటువంటి విశిష్ట గుణం. బేసికల్గా సుధాకరణ కవి. రంగం ఏదైనా సరే, సుదీర్ఘమైనటువంటి ఉద్యమ జీవితం ఉన్న మనిషికి, నేర్చుకున్నాడు, ఎదిగాడు. బషీర్బాగ్లో 80s అనుకో, అక్కడ వీడు హాస్టల్లో ఉన్నారు. నారాయణ స్వామి, ప్రకాష్, సురేష్ వీళ్ళంతా కూడా అప్పుడు నన్ను పిలిచారు మాట్లాడటానికి. నేను మాట్లాడింది అక్కడ. వాళ్ళు ఆ రోజు కవిత్వం, పుస్తకం యొక్క ప్రభావం గురించి చాలాసేపు మాట్లాడాను. ఆ సాహచర్యం, ఆ సాంగత్యం ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది, కొనసాగిద్ది కూడా. మట్టి రంగుల నది పేరు బాగా బ్రహ్మాండంగా ఉంది. మట్టి రంగుల నది, నదికి మట్టి రంగు పూశాడు. మట్టి లేని ఏమీ లేదు కదా. నక్షత్రాలను కబలించిన రాబందు ఆకాశం రెక్కల కింద ఏకాకి నిట్టూర్పు. దీని పేరే కవిత్వ రహస్యం. ఇది ఎప్పుడు 2008లో రాసిన పోయము. కవిత్వానికి ఒక సందర్భం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది. కానీ అది పోయం అయిన తర్వాత శాశ్వతం అయ్యింది, చిరంజీవిగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు రాసిన షేక్స్పియర్ కవిత్వం కానీ, లేకపోతే మిల్టన్ కవిత్వం కానీ, లేకపోతే ఇంకోళ్ళ కవిత్వం కానీ ఇప్పుడు చదువుకుంటాం, ఇప్పుడు అనుభవించుకున్నాం. మనకి ఆ సందర్భం నుంచి వచ్చిన కవిత్వం అయినా సరే ఇప్పుడు మనకు అనుభవించి మనం పురికొల్పిద్ది, మన సజీవుల్ని చేసిద్ది, ఒక వారియర్ లాగా తయారు చేసిద్ది. 12 ఏళ్ళు నీకు నడుస్తూ నడుస్తూ నీలే నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. అడవిలో చెట్లని పూలని పలకరిస్తావు, ఎవరికీ వినిపించవు నీ మాటలు. ఛత్తీస్గఢ్ అమ్మాయి అని ఒక అద్భుతమైన పోయం ఉంది దీంట్లో. అట్లా చాలా సందర్భాల్లో చాలా అద్భుతమైన పోయమ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది జీవితకాల కవిత్వం. సుధాకరణ పోగు చేసుకున్న స్వానుభవాల నుంచి వచ్చినటువంటి కవిత్వం. నీకు తెలుసా నీకు కలలు చిదిమిన కాలాన్ని కన్నీళ్లు చిరునామా, చీకటి నదిలో విలపించే నక్షత్రాల నడుమ మేఘాల చాటున ఉరిపోసుకున్న చందమామ, పెను తుఫానులు విరిగిపడి చెట్ల కొమ్మలపై చెదరక నిలిచిన ఒంటరి పక్షిగూడు, మిగిలిందొక్క కన్నీటి చుక్క. కన్నీటి చుక్కలపై సమాధులు నాటే ఓదార్పులతో ఒరిగిందేమిటి తెలుసా నీకు? నమ్మకాన్ని అమ్మకపు శిల్పంగా మలిచాక చేజారినదేమిటి, చేతులు మారినదేమిటి, చేజార్చుకున్న విలువల వెల ఎంత తెలుసా నీకు? ఈ ప్రశ్న అందరికీ పనికొచ్చింది, అందరూ సంబంధించింది. ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పుడు కూడా చాలా ప్రజెంటే. సందర్భం మారిందా, కాలం మారినా కూడా దాని విలువ పోలేదు. కవిత్వం యొక్క లక్షణం అదే కదయ్యా. ఇట్ స్ట్రైక్స్. ఒక్క దెబ్బ కొడితే మొత్తం బద్దలై బయటకు వస్తుంది. ఇప్పుడు నాకు దగ్గర 90 ఏళ్ళు వస్తున్నాయి. జీవితం మీద ప్రేమ బాలేదు, ఆశ బాలేదు. ఈ ప్రపంచం అద్భుతమైన ప్రపంచం. ఈ ప్రపంచాన్ని వదిలిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు. ఎప్పుడు ఒకసారి ముగింపు పలకాల్సిందే. ఆ ముగింపేది ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు దాటిన తర్వాత ముగిస్తామని. 100 ఏళ్ళు ఎందుకే బతకటం అంటే, అసలు మళ్ళీ ఈ ప్రపంచంలో, ఈ అందమైన ప్రపంచంలోకి మనం వస్తామో రాము. ఇంత అందమైన ప్రపంచం మనకి ఎక్కడ దొరికింది? గతం తెలియదు, భవిష్యత్తు అనుభవమయం. అటువంటి పరిస్థితుల్లో వర్తమానమే సతతం అవశ్య భోగ్యమగు సంపద. విషాద పాత్రకి మితమున తావులేదు, క్షణమాత్ర వహింపుము ఒక పద్యమున్.
పద్యం మనం యాడ్ చేసాం. ఇది దువ్వూరు రామిరెడ్డి పద్యం రుబాయిలకి అనువాదం చేశాడు. గతము గతంబే ఎన్నటికిన్ కన్నుల గట్టదు, సంశయాంత సంవృతము భవిష్యదర్థము, ఒక్క వర్తమానమే సతతమవశ్య భోగ్యమగు సంపద. ఇక తర్వాత ఆయన విషాద పాత్రకి మతమున తావు లేదు. ఆయన ఆ దృష్టితో అంటే మనం ఇప్పుడు అంటున్నాం 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. విషాద పాత్రకి సందర్భం ఏదైనా సరే, కష్టాలు ఏదైనా సరే, విషాదాలు ఏదైనా సరే, జీవితం మొత్తం తుంపులైనా సరే విషాద మాత్రకి తప్పుతారం లేదు. ఆ విషాద పాత్రను చేరనివ్వకుండా కవిత్వం రాశాడు మనాడు సుధాకిరణం. చీకటి తెరలు తొలిగిన వేళ, వెలుగు రేఖలు విచ్చుకున్న వేళ, కూలిన విశ్వేశాలు చిగురించే చోట, ఆగ్రహ నయనాలు చెమ్మగిల్లే చోట మళ్ళీ మనం కలుసుకుంటామా? వాన చెనుకు కత్తి దూసిన మేఘాలు. అద్భుతంగా వచ్చింది. వాన చెనుకు కత్తి దూసిన మేఘాలు. వాన చెనుకు ఏమిటి? కత్తి దూసిన మేఘమా? కత్తి దూసిన మేఘం వాన చెనుక? వాన చెనుకు కత్తి దూసిన మేఘాలు, నిశ్శబ్దంగా నది ఉరిపోసుకున్న చీకటి క్షణాలు. ఆ ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్ కవిత్వంలో. చూడండి, నిశ్శబ్దంగా నది ఉరిపోసుకున్న క్షణాలు, ఒంటరి రాత్రుల శవయాత్రలో మౌనంగా ప్రవహించే సజల నేత్రాలు, పగబట్టి పరిహసించే చరిత్ర పురాస్మృతులు, ముళ్ళ కంచెలు తెగిపోయే వేళ, చెలిమి చేతులు చాచి కరతాలను చేసే వేళ, తెగిన వీణతంత్రులు శృతి చేసే చోట, పాటల నదిపై వెన్నెల మెరిసే చోట మళ్ళీ మనం కలుసుకుంటామా? మళ్ళీ మనం అద్భుతమైన పోయం. ప్రేరణ మ్యాండల్స్టమ్ పోయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ హౌ సుధాకిరణ్ మేడ్ దిస్ పోయం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ పోయం ఎక్కడ మొదలుపెట్టి ఎట్లా ముగిస్తావు? పోయం అయిపోయే తలికి నీకు ఎట్లా ఉండాలి? ఒళ్ళు జలదరించాలి, నీలో గొప్ప సంచలనం కలగాలి, నువ్వు పరిమారి కొత్త మనిషిగా జన్మెత్తే అవకాశం ఉండాలి. పోయిములో ఒక గొప్ప లక్షణం అది. 1988లో రాసిన కవిత. పాటొక్కటే మిగులుతుంది, పూలమించి పరిళమై తేలి వస్తుందో, గొంతులోంచి పెదాల మీద మొగ్గ తొడిగి వికసిస్తుందో, పాట మెరుపై ఆకాశం మీద నినాదమవుతుందో, పాట మెరుపై ఆకాశం మీద నినాదమవుతుందో, పాటొక్కటే మిగులుతుంది, ఆశొక్కటే మిగులుతుంది, కోరికొక్కటే మిగులుతుంది, కాంక్ష ఒక్కటే మిగులుతుంది. విప్లవ కాంక్ష అనంతంగా విస్తరిస్తుంది, అని ఆపలేడు. వర్దీ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు మిల్టన్. వర్దీ పార్ట్ ఆఫ్ లైఫ్, అన్వర్దీ పార్ట్ ఉంటుంది. ఆ వర్దీ పార్ట్ను కవిత్వం చేస్తాం. కవిత్వంలో ఇంకా మూడు వర్దీ పార్ట్ మనకు మిగిలిద్ది. అది వడగట్టి తీసుకొస్తాడు. వీరుడా, ఏ పాటపై నువ్వు వస్తావు, ఏ పాటపై నువ్వు వస్తావు, ఏ పాటపై వస్తావు. అద్భుతంగా ఉంటుంది పోయి. కార్యకర్తగానే మిగిలిపోకుండా కవిగా పరిణామం చెంది పరిణితం చెందాడు. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కనపడుతుంది మీకు దీంట్లో. ఒక కల్చర్ని డెవలప్ చేస్తుంది ఇది. ఏదో కవిత్వం కోసం కవిత్వం రాయటం కాకుండా వర్డ్స్వర్త్ డిఫైన్ చేశాడు కవిత్వాన్ని. వాట్ ఈస్ పోయిటరీ అంటే స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. అక్కడ ఆగి రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ. అక్కడ బహుశా ఇవన్నీ కూడా రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ. ఈ పుస్తకం మొత్తం కూడా గత జీవితాన్ని, గత అనుభవాల్ని, గత పోరాటాలని, సమస్తాన్ని రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ. రెండో భాగం ట్రాంక్విలిటీ. ఒక ప్రశాంత దశలో వర్డ్స్వర్త్ లేక్ డిస్ట్రిక్ట్లో ఉన్నాడు చానాలు, ఇంగ్లాండ్లో. లేక్ డిస్ట్రిక్ట్ అంటే తెలుసు కదా, అన్ని చదువులు నదులు ఉంటాయి. ఆ కొండల మీద తిరుగుతూ ఉంటాడు ఆయన. తిరుగుతూ ఉన్నప్పుడు బెడ్ ఆఫ్ ఫ్లవర్స్ కనపడుతుంది. ఒక పుష్పాలు ఉండినటువంటి దాన్ని చూస్తాడు. నుంచుంటాడు. నుంచుని తర్వాత ఈ రికలెక్ట్స్. దాన్ని అప్పుడు రాయడు పోయిము, తర్వాత ఎప్పుడూ రికలెక్ట్ చేసుకొని రాస్తాడు. అంటే స్మృతిలో ఎక్కడో నిక్షిప్తమై ఉంటుంది అది. తర్వాత నువ్వు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, లేకపోతే దుఃఖభరితుడు అయిన కూర్చున్నప్పుడు అది బయటకు వచ్చింది. అప్పుడు పోయం వస్తుంది అనమాట. అది రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వాక్యం. వర్దీ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఇంపార్టెంటే. ఆ వర్దీ పార్ట్ లైఫ్ అనేది నీ జీవనానుభవం మీద, నీ ప్రపంచగమనం మీద, ఈ ప్రపంచాన్ని చుట్టూ జీవితాన్ని అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. అదంతా మీకు
ఈ పోటీలో ఓడగట్టాడు సుధాకరణం. నిజానికి నేను రేపు 14th నేను రామకానికి వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి 4 మాటలు మాట్లాడితే నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. కానీ ఆ స్థితి లేదు నాకు ఇప్పుడు. సుధాకరణం జీవన సారాంశంగా వడకట్టబడి వచ్చిన కవిత్వం ఇది. సందర్భం ఏదైనా సరే అద్భుతమైన కవిత చేయగలిగిన శక్తి సుధాకరణకు ఉంది. రాజకీయ స్పర్శ లేకుండా పోయిమ్స్ లేవు దీంట్లో. సోషియో పొలిటికల్ పోయిట్ హిస్టారికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నా అది దొరుకుతుంది. హిస్టరీని చరిత్ర వ్యాఖ్యానించుకుంటూ పోతాడు, చుట్టూ ఉన్న సందర్భాలను వ్యాఖ్యానించుకుంటూ పోతాడు. అది ఎలా కవిత్వం చేశాడనేది ఆ పోయిమ్స్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. కవిత్వం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆ ప్యాక్ చేయటంలో ఉంది. ఆ ప్యాక్ చేసే లక్షణం కవి తెలిసి ఉండాలి. ఆ ప్యాక్ చేసే దాంట్లో అన్నీ ఉంటాయి. దాంట్లో సొసైటీ ఉంటుంది, చరిత్ర ఉంటుంది, పాలిటిక్స్ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ కలిపి ప్యాక్ చేసి మనకు అందిస్తాడు. దట్ ఈజ్ ఏ పోయం. అది సుధాకరణకు తెలుసు. ప్యాక్ చేసి ఇచ్చాడు మనకి ఈ పుస్తకం. దీని నిండా బాంబులు ఉన్నాయి, దీని నిండా పొలమికులు ఉన్నారు, దీని నిండా యుద్ధాలు ఉన్నాయి, దీని నిండా సమస్తం ఉంది. అటువంటి సర్వశక్తి సంపన్నుడైన సుధాకరన్ ఆయన కార్యాచరణకి, అతని జీవితానికి, అతని రాజకీయాలకి అన్నిటికీ సారాంశభూతమైనటువంటిది ఈ పుస్తకం.